ముగ్గురు అనాథ యువతులకు ఘనంగా వివాహం జరిపించింది యశోద చారిటబుల్ ట్రస్ట్. అనాథ యువతులకు వివిధ కోర్సులు ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించింది యశోద ఫౌండేషన్. తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడంతోనే బాధ్యత తీరిపోలేదని భావించింది ఫౌండేషన్. మంచి యువకులతో వివాహం జరిపించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సహా పలువురు ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వారి రుచికి అనుగుణంగా ట్రైనింగ్లు ఇచ్చి 3 మాసాల తర్వాత వివిధ కంపెనీలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తున్నటువంటి యజమాన్యానికి రవీంద్రరావు గారికి నేను అభినందన తెలియపరుస్తా ఉన్నాను. ఇది మహత్తరమైనటువంటి ఘట్టం, మంచి కార్యక్రమం, మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి 3 డాక్టర్లు నారాయణరావు గారు, లింగయ్య గారు, విజయ్ కుమార్ గారు తన సొంతంగా కన్యాదానం చేయడం అనేది మరో గొప్ప విషయం. ఈనాడు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి తెలుసుకొని వచ్చాను. వారందరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. చెన్నైలో ప్రైవేటు